అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నా పేరు జాను మేడం. ఓకే. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. నాకు 3 పిల్లలు. ఓకే ఓకే. నా హస్బెండ్ ఏంటంటే చాలా హెరాస్మెంట్ అనమాట. ఫుడ్ సరిగా తీసుకొని రాడు, పిల్లల్ని పట్టించుకోడు, వాళ్ళు స్కూల్కి వెళ్ళారా లేదా అనేసి ఉండదు. డైలీ వచ్చి తాగి కొట్టడం, చిరాకు చేయడం, అట్లా అరవడం, గట్టిగా రోడ్డు జుట్టు పట్టుకొని బయటికి ఇలా కొట్టడం అలా చేస్తూ ఉంటాడు. కొట్టడం కూడా చేస్తాడు మేడం, కొడతాడు మేడం. అయితే ఎందుకు కొడుతున్నావు ఏంటి అని అంటే ఏం చెప్పాడు సమాధానం. అదంటే నువ్వు నాకు నచ్చట్లేదు అని అంటాడు. ఎందుకు నచ్చట్లేదో కూడా రీజన్ చెప్పట్లేదు. సేమ్ అదే కంటిన్యూ అవుతా ఉంది. ఇంకెన్ని డేస్ అని చూస్తానే ఉన్నాను. ఇంకా మారతాడు అని చూస్తున్నా కూడా ఇంకా మారట్లేదు. ఇంకా నేనెంతవరకు ఓపిక చేశాను మేడం. పిల్లలేమో ఏడుస్తున్నారు. బయటికి వెళ్తే 2-3 days ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో, ఎక్కడ ఉంటాడో ఏమీ తెలియదు. చెప్పండి. మీకు ఏం చెప్పడు. ఫోన్ చేసినా కూడా 2-3 times చేస్తాను, లిఫ్ట్ చేయడు. 3rd time కాల్ చేస్తే మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు విసిగిస్తున్నావు అని కట్ చేసి ఫ్లైట్ మోడ్ పెట్టేస్తాడు. అంతే. ఇక పిల్లల పరిస్థితి ఏం చెప్పండి మేడం. అంతే కదా. ఇంకా వాళ్ళేమో నాన్న కావాలి నేను ఎక్కడి నుంచి తీసుకురాను. ఇంతకీ మీ మ్యారేజ్ ఏంటమ్మా? అరేంజ్డా లేకపోతే మ్యారేజ్? అరేంజ్డే. అమ్మ నాన్న చూసిన సంబంధమే ఇది. సో ఏంటి అంటే మ్యాట్రిమోనీలో అట్లా చూసిందా ఎట్లా? మరి మ్యాట్రిమోనీలోనే చూస్ చేశారు. మ్యాట్రిమోనియల్ సంబంధం. అవును. రోజుల్లో మ్యాట్రిమోనియల్ సంబంధాలు 70% అయ్యేది ఇలాంటి మేడం. డివోర్స్ కేసెస్ ఫైల్ చేసుకొని మ్యాట్రిమోనియల్లో చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు, కోర్టుకు వచ్చి డివోర్స్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే మ్యాట్రిమోనీలో చూపించేది ఒకటి ఉంటుంది, వాస్తవానికి ఉండేది ఒకటి ఉంటుంది మేడం. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు మ్యాట్రిమోనీలో చూసి. కానీ మీరు వాళ్ళ కలిసినప్పుడు వాళ్ళ రియాలిటీ మీకు చెప్పలేదా? చెప్పలేదు సార్. ఎవరైనా మ్యారేజ్ కంటే ముందు అందరూ మంచిగా ఉంటాడు, మంచి అబ్బాయి అనే చెప్పి చేస్తారు కదా. సో ఇంతకు ముందు 100 అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయాలని ఒక కాన్సెప్ట్ ఉండే కదా. అది పాత తరంలో నడిచింది. కానీ కొత్త తరంలో ఒక అబద్ధం ఆడినా కూడా పెళ్లి అనేది డివోర్స్ దాకా వెళ్ళిపోతుందండి. సో మీతో పాటు వచ్చిన అమ్మాయి పేరు? మా చెల్లి అండి. పేరేందమ్మా? ఏమవుతుంది? చెల్లి. సిస్టరే. మీకు సపోర్ట్ వచ్చిందా? మరి మీరంతా కలిసి ఉంటున్నారా మీ అత్త మీ మామగారితో? మేడం మేము సపరేటే ఉంటాం. సపరేట్ గానే ఉంటున్నారు. సపరేట్. మీ అత్తయ్య మీ మామయ్య ఎక్కడ ఉంటారు? దగ్గరలోనే దూరమా? ఆంధ్ర మేడం. వేరే దగ్గర? వేరే దగ్గర. మరి మీ అత్తయ్య మామయ్యతో మాట్లాడడానికి ప్రయత్నం మాట్లాడతారు వాళ్ళు. నార్మల్ గా ఇలా చేస్తున్నాడు మీ అబ్బాయి అన్నా కూడా ఏం కాదులేమ్మా, 1-2 సార్లు ఇలా ఎన్ని రోజులని రోజు కొడుతుంటే రోజు అయితే బాడీని చిరాకు చేసుకోలేనుగా మేడం. అందుకని పిల్లలు రోజు కొట్టడానికి కూడా ఒక కారణం ఉంటది కదమ్మా. మీ ఇద్దరు నేను నాకు నచ్చట్లేదు, నువ్వు నాకు మంచిగా చూసుకోవట్లేదు అంటుండు. నేను ఏం తక్కువ చేస్తున్నానో చెప్పట్లేదు. మొదటి రోజు నుంచి ఇదే గొడవ ఉందా? అంటే 2-3 months బాగానే ఉన్నాడు మేడం. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అవసరం అంటే ఏ అవసరం? ఇంకా ఎలా తెలిసిందే కదా మేడం. ఇంకా పర్సనల్ గా ఆ విధంగా అయినప్పుడు అప్పుడు స్వీట్ గా మాట్లాడతాడు. నార్మల్ గా ఏం చేస్తున్నావు తిన్నా అప్పుడు అడుగుతాడు. మిగతా టైంలో నువ్వెవరు అన్నట్లే ఉంటాడు. తను అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నట్టు చేస్తాడు. జాబ్ ఏం చేస్తారమ్మా? తను సాఫ్ట్వేర్ మేడం. సాఫ్ట్వేర్. నైట్ డ్యూటీస్కి వెళ్తుంటారు. అయితే బాబు మరి మీ వైఫ్ చెప్పే వర్జన్ ఇట్లా ఉంది, మరి మీ వర్జన్ ఏమో? సార్ నా పేరు ఈశ్వర్. ఆవిడ చెప్పిందంతా కరెక్టే, బాగుంది. కానీ కొన్ని అబద్ధాలు చెప్తుంది. నేనంటే చూడండి, జాబ్ పట్లగా నేను ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రావాలో నాకు తెలుసు. కానీ నేను పెళ్లి చేసుకున్నాక చాలా ప్రేమగా నేను గడిచేదాన్ని తనకే ఇస్తాను. కానీ కొట్టి తిట్టండి ఇప్పుడిప్పుడు మాకు పార్టీలు అవుతుంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మాకు మేడల్స్ వచ్చినప్పుడు, ఇన్సెంటివ్ వచ్చినప్పుడు, ఏదో పిక్నిక్ వెళ్ళడో ఏదో ఒక లేట్ అవుతుంటుంది. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసే ముగ్గురిని కన్నానంటే అంత ఏమాత్రం ప్రేమించకపోతే నన్ను కనేస్తానా చెప్పండి? ఓకే. అంటే చిన్న గొడవలు అంటే ఒకే మాట మళ్ళీ గడికి చెప్తుంటే నేను మెంటల్ అవుతుంటాను సార్. నాకు ఒకటి చిన్న వీక్నెస్ ఉంది. ఒకే మాట 10 సార్లు చెప్తే నాకు కొద్దిగా రియాక్ట్ అవుతుంటాను. అలర్జీ డాక్టర్, కోపం వస్తుంటది. అంతే. ఏదేదో చెప్తుంటది. నువ్వు అక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఇక్కడికి వచ్చావు, ఎందుకు లేట్ అని చెప్తుంటది. కానీ నేను ఏమి చెప్పేది ఏంటి, అబద్ధాలు కరెక్ట్. కానీ అన్ని ఏదో తారుమారు చేసి కలిపి కుట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ అలాగే ఇట్లా తనంటే నాకు చాలా ప్రేమ సార్. తను ఎప్పుడు ఏం కావాలన్నా తీసుకొస్తాను.
కానీ చిన్న చిన్న మాట రిజిడ్ అవుతుంటది. అదే మాట 10 సార్లు చెప్తుంటే నాకు ఏదేదో కోపం వస్తుంది. ఇంతే, ఇంకేం లేదు. ప్రేమించిన వ్యక్తిని మీరు కొడతారా? ప్రేమించడం అంటే చూడండి, ఇప్పుడు భార్యాభర్తలు అంటే మేము అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము. అంటే పెళ్లి చేసినప్పటి నుంచి తనకి ఇప్పుడు ఏమి అభ్యంతరం చేయలేదు. తనకి ఏది కోరిక మేరకు ఏది కావాలని అది తెచ్చి పెడతాను. కాకపోతే నా డ్యూటీ పరంగా నేను వెళ్ళి రావడం లేట్ అవుతుంటది. నా ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు, కొలీగ్స్, బర్త్డే పార్టీస్ అని, మ్యారేజ్లు అని. మా డిపార్ట్మెంట్ లో మీ విచ్చలవిడితనం కోసము మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు జల్సాలు చేసుకుంటారు బయట. జల్సాలు అనేది కూడా కాదు, నేను ప్రతి విషయంలో నేను షేర్ చేస్తుంటాను. ఎలగలిగి ఉంది జాను, మరి వచ్చిన లేట్ అవుతుంది, మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్, తర్వాత వాళ్ళ చెల్లి మ్యారేజ్, ఇప్పుడు బర్త్డే మేడం మాకు పార్టీ ఇస్తుంది అని చెప్తుంటాను, లేకపోతే లేట్ అవుతుంటాను. వారం రోజులు నడుస్తుంటారు మీ పార్టీ? రోజులని కాదు సార్, అంటే ఇప్పుడు మంత్లీ వన్స్ ట్వైస్ అవుతుంటది అంతే. కానీ రోజు చేయను. సాఫ్ట్వేర్ లో నేను ఎలా జాబ్ చేస్తానండి, నేను డైలీగా ఆవిడ చెప్పినట్టు నేను రోజు తాగేసి వచ్చి కొడతానంటే నేను జాబ్కి వెళ్ళిపోయేదా? అవసరం నా ఐడి కార్డ్ చూడండి, లేకపోతే నేను ఇన్ఫార్మ్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, ఆఫీసులో అడగండి. మరి డైలీ ఎక్కడికి వెళ్తున్నారు? డైలీ ఎక్కడికి వెళ్ళటం లేదు. మరి ఇంటికే సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడిప్పుడు అంట, రోజు కాదండి. తను చెప్పి అడగండి, మళ్ళీ అడగండి. అసలు అప్పుడప్పుడైనా ఎందుకు వెళ్ళాలి మేడం? ఎవరున్నారు బయట? నీకు ఫ్యామిలీ, వైఫ్ ఇంట్లోనే ఉంది, 3 పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఇంకింతకంటే నీకు బయట ఏం కావాలి? అరే రోజు వెళ్తాను చెప్పలేదు జాను, ఎందుకు అబద్ధం చెప్తాను? నీకు చెప్పలేను ఎందుకు? నేను వారానికి ఒకసారి ఎప్పుడు వెళ్తుంటా, నీకు చెప్పి అబద్ధం చెప్పాను? నేను రోజు వెళ్ళి వచ్చినట్టు చెప్తున్నావు ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? నీకేం అవసరం? అది ఏదో ఉంటుంది చెప్పి చేశాను, నా లైఫ్ ఇలా చేశాను. ఏం లైఫ్ ఏం చేయలేదు, నీకేం ఏం తక్కువ చేశాను చెప్పు, ఏం తక్కువ చేశాను చెప్పు. నీకు నచ్చకపోతే మ్యారేజ్ అప్పుడే మా పేరెంట్స్ కి చెప్పాలి. అవును, నువ్వు అడుగుతుంటే నేను ఎందుకు వెళ్తున్నా అడుగుతున్నావు, నీకేం తక్కువ చేస్తానని చెప్పు. తక్కువ చేయకపోతే బయటికి ఎందుకు వెళ్తున్నావు? రీజన్ చెప్పవా? 2-3 డేస్ ఉండేసి వస్తావు, ఇక్కడ పిల్లలు ఏమైపోవాలి, భార్య ఏమైపోవాలి నేను నమ్ముకొని ఉన్నప్పుడు? మరి మీరు వెళ్ళినప్పుడల్లా ఒక 3-4 రోజులు కనిపించకుండానే పోతారట, ఫోన్లు చేస్తే కూడా చెప్తాను మేడం, ఆ విషయం కూడా చెప్తాను. లేట్ అవ్వచ్చు. ఒక నిమిషం అది నేను ఇంకా కంప్లీట్ చేయకముందే మీరు చెప్పేసుకుంటే కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి కాల్ చేసినప్పుడల్లా మీరు 3-4 రోజులు బయటికి వెళ్తే సరే, మిమ్మల్ని పదే ఇబ్బంది పెడుతుంది, ఓకే, మీరు కూడా ఫ్లైట్ మోడ్లో పడేస్తారు. ఇంకా తనకు కూడా అది రాను అలవాటు అయినట్టుంది. కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది మీ ఇద్దరే కాదు, అక్కడ ఒక 3 పిల్లలు ఉన్నారు కదా. పిల్లలకి జలుబో, దగ్గో, జ్వరమో, ఎమర్జెన్సీనో ఏదన్నా ఉంటే ఇంకా నువ్వు కాకపోతే ఆమె మళ్ళీ ఎవరికి ఫోన్ చేసుకోవాలి? అదొకటే ఉంటుందా బాబు? ఎంతసేపు మీ ఇద్దరు గొడవలైనా, మీ ఇద్దరు గొడవల మధ్యలో ఇంకా చిన్న పిల్లలు 3 ఉన్నారు, 1-2 కాదు 3. ప్రేమ ఉంటేనే 3 వచ్చారు, బట్ ఆ ప్రేమ కనిపించాలి కదా మరి ఇక్కడ. అంటే మీకు అవసరం ఉన్నప్పుడే ప్రేమ కనిపిస్తుందట, అవసరం తీరాక కథం. అందులోనూ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ప్రతి దగ్గర టవర్ ఉంది, సిగ్నల్ లేదన్న ప్రాబ్లమే లేదు. అయినా నువ్వు ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సినంత సీక్రెట్గా ఏం మెయింటైన్ చేస్తున్నావు? ఫ్లైట్ మోడ్ పెట్టాలంటే మేడం అన్ని రోజు పెట్టాను కదా, ఏ రోజు అంటే డిస్టర్బెన్స్ ఎవరు అనట్లేదు. ఎప్పుడైతే నువ్వు బయటకు వెళ్తున్నావు 1 or 3 days బయటకు వెళ్తున్నావో అప్పుడు నువ్వు ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆ తను కాకుండా ఇంకెవరైనా ఫోన్ చేస్తున్నారా నీకు? అట్లా ఏం లేదు మేడం. మరి ఎందుకు ఫ్లైట్ మోడ్ లో పెడుతున్నారు? ఏదో 1-2 గంటల కోసం ఏదో అంటే పార్టీలో ఇబ్బంది కలుగుతుంది, పార్టీలో డిస్టర్బెన్స్ అవుతుందని పెడుతుంటాను మేడం, అంతే. కానీ దినమంతా చేయను మేడం దాని గురించి. ఓకే సరే, మరి ఆ టైంలో పిల్లలకి ఏమైనా జరుగుతుంది, ఏం చేస్తుంది ఆ అమ్మాయి? ఎవరు వచ్చి చూడాలి? పోనీ ఇంకోరు నన్ను అరేంజ్ చేసావు అక్కడ? చెప్పు. లేదు మరి నీ స్వార్థానికి నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి పిల్లలు ఏం కావాలి? ఆ మాత్రం పెళ్ళని చూసుకునేవే నువ్వు? అదేదో చేసుకోకుండా నీ జలసా నువ్వు చూసుకునేది ఉంటుంది. కనీసం నీ తల్లిదండ్రుల ఫోన్ అని ఎత్తుతావా నువ్వు? మరి తనేం పాపం చేసింది? దాని కోసం నేను బంద్ చేయట్లేదు కదా మేడం. సరే, ఎవరి కోసం బంద్ చేసావు చెప్పు, రీజన్ చెప్పు నాకు. ఎవరి కోసం? ఆ క్షణం ఆ టైం కోసం నేను పెట్టుకుంటాను కానీ డిస్టర్బెన్స్ కాస్తుంది. స్పెషల్ గా తన భార్య గురించి ఒకటి నువ్వు చెప్పే దాంట్లో ఆ టైంలో నీ పార్టీ కోసమే స్విచ్ ఫ్లైట్ మోడ్లో పెడుతున్నా అన్నావు. ఓకే, ఎవరైనా డిస్టర్బ్ చేస్తేనే ఫ్లైట్ మోడ్లో పెడతాం, దాని అర్థమే అది కాకుండా ఇంకేది రాదు. నువ్వు ఫ్లైట్ మోడ్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి ఫోన్ చేయదు, నేను డిస్టర్బ్ చేయకూడదు, అంతే కదా? ఏదైనా ఓపెన్గా ఒప్పుకోండి. అంత ప్రేమించిన వాడివి, 3 పిల్లలు కన్న వాడివి, ప్రేమ లేదా 3 కన్నా అన్నోడివి, ఒక్క బెడ్ విషయంలోనే బాగుండి రిమైనింగ్ విషయాల్లో నీకు ఎందుకు గొడవలు వస్తున్నాయి? మా డైలీ అది కూడా రిపీట్ అవుతుంది కదా, నీకు రిపీటెడ్వి నచ్చవు కదా, మా డైలీ ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నావు? మరి నువ్వు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి కూడా వస్తుంది కదా, మరి తను కూడా రిపీటెడే కదా. ఇది ఆలోచించలేదా నువ్వు? సంసారం అన్నప్పుడు ఇద్దరు భార్య భర్తలు హ్యాపీగా ఉంటేనే అది సంసారం కొనసాగుతుందండి.
మీకు నచ్చినట్టుగా ఉండి తనకు నచ్చినట్టుగా ఉండకుండా ఉండడానికి అది సంసారం కాదు. తన ఇష్టాలు కూడా నువ్వు ఆలోచించాలి. రిపీటెడ్గా చెప్తుంది అని అంటే నువ్వు వింటే ఒకసారి చెప్పు ఊరుకుంటుంది, 10 సార్లు చెప్పాలని తనకేం కోరుకుండదు, 10 సార్లు వాగాలి గొంతు పారేసుకోవాలని తనకేం ఉండదు. నీకు అర్థం కావట్లేదు అంటే నైట్ అంతా డ్యూటీ చేసి పగలంతా నీ హ్యాపీకి నీ జలసాలు నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి పొద్దుంతా ఇంట్లోనే ఉంటుంది, 3 పిల్లల్ని చూసుకుంటే నిన్ను చూసుకుంటూ ఉంటుంది, ఇంకొకరితో చెప్పుకుంటుంది. ఇంకెవరైనా ఉన్నారో చెప్పుకోవడానికి? నీకు ఆలోచన లేదు ముందు. తనకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద నువ్వు? 4 years పెద్ద. అంటే తనది ఏజ్ దాటి వచ్చినోడివి, నీకు అర్థం కావట్లేదా? ఎక్కడ ఆలోచిస్తారని నాకు అర్థం కాదు. భర్తగా నువ్వు ఉన్నప్పుడు తన బాధ్యతను కూడా నువ్వు స్వీకరించాలి, తన బాధను కూడా నువ్వు స్వీకరించాలి. పిల్లలు వాళ్ళేం పాపం చేశారు? పిల్లలదేం తప్పు ఉందండి? మరి పిల్లలు తప్పలేనప్పుడు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? పిల్లలకి మాట్లాడాలనిపిదా? వాళ్ళకి నిన్ను చూడాలి, నిన్ను నాన్న అని 2-3 రోజులు వెళ్ళిపోతే నాన్న అనుకుని కలవరిస్తుంటే ఎలా ఉంటుంది? ఇంతకీ పోనీ మీ ఆవిడ ఇలా చెప్పారు, ఇప్పుడు మీ జాను మీద మీరేమన్నా అనుకుంటున్నారా? మీకేం కంప్లైంట్ ఏమైనా ఉందా? అది కూడా చెప్పండి. అట్లాంటిది ఏం లేదు, చక్కగా చూసుకుంటది, పిల్లల్ని చూసుకుంటది, నన్ను కూడా డ్యూటీకి వచ్చే చక్కగా చూసుకుంటది. కాకపోతే ఇది నేను స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, లేట్ అయినప్పుడు, ఒక రోజు 2 రోజులు లేట్ అయినప్పుడు అది తిడుతుంటది. సో మనం అదే పనిగా అడిగాం సార్. అవును, ఎందుకంటే చాలా వరకు కూడా చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఏమంటూ ఉంటారంటే ఎంతసేపు వాళ్ళు చెప్పింది మీరు వినేసి అడిగేస్తున్నారు, అనేస్తున్నారు అని అంటే ఇక్కడ మేము సబ్జెక్ట్ అంతా తెలుసుకున్న తర్వాతే మళ్ళీ కూర్చోబెడతాం, మళ్ళీ మీకోసమని మళ్ళీ ఈ పాయింట్ కూడా నేను తీసుకురావడం జరుగుతుంది. అందుకనే మిమ్మల్ని కూడా అడిగానండి, అసలు జాను మీద మీకేమైనా కంప్లైంట్ ఉంటే అది కూడా మీరు చెప్పండి, మేము అది కూడా మాట్లాడతామని కూడా అడిగాను. కానీ అడగంగానే తను ఏమంటున్నాడు, జాను చాలా మంచి అమ్మాయి, బాగానే చూసుకుంటుంది, నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు కూడా అంటున్నాడు. మరి ఎటువంటి కంప్లైంట్ లేదు, ఆ అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుందని తెలుసు, కానీ మరి ఎందుకు ఎక్కడ వస్తుంది మీ ఇద్దరికి ఇబ్బంది? నీ మీద అయితే అతనికి ఏం కంప్లైంట్ లేదు, చక్కగా నువ్వు చేసేదంతా కూడా నీ వర్క్, నీ పిల్లల్ని చూసుకోవడం, నువ్వు హోమ్ మేకర్గా అన్నీ కూడా సక్రమంగా చూసుకుంటున్నావని అంటున్నాడమ్మా, అతనికి ఏం లేదు. కాకపోతే ఈ చిన్న చిన్న వాటికి మీరు ఎందుకు అంతగా కంప్లైంట్ ఇస్తున్నారో అది అర్థం కావట్లేదు. ఏం మేడం? ఇప్పుడు ప్రతి సంసారంలో కొంచెం చిన్న భార్యాభర్తల మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం కామన్. సో ఆ చిన్న డిస్టర్బెన్స్ని మీరు మా దాకా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ హస్బెండ్ తోటి? ఐ మీన్ ఏదైనా డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే విడగొట్టుకుందాం అనుకుంటున్నారా, లేకుంటే కలపాలనుకుంటున్నారా? మీరు చెప్పండి, మీ డిసిజన్ ఏం, మేమేం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. మాకైతే ఇందులో పెద్దగా కనిపిస్తలేదు, మీకు డివోర్స్ ఇచ్చే అంత అవసరం ఉంది ఇక్కడ. ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి డివోర్స్ దాకా ఎందుకమ్మా పోవడం? అసలు నేను వచ్చింది కూడా అసలు ఈ రీజన్ వల్ల కూడా కాదు మేడం, మెయిన్ థింగ్ ఇంకొకటి ఉంది. అవునా? అందరు ఏమంటున్నారంటే నీకు అసలు బుద్ధి ఉందా అని డైరెక్ట్ తిట్టేస్తున్నారు. ఎందుకు తిడుతున్నారని అడిగితే దాని తర్వాత మీ చెల్లితో రిలేషన్ లో ఉన్నాడు నీ హస్బెండ్, నీకు తెలీదా అని డైరెక్ట్ గా అంటున్నారు మేడం. నేను కూడా అది చెప్పిన వాళ్ళ మాటను వినలేదు, నేను నమ్మలేదు. తర్వాతకి కొన్ని డేస్ చూసిన తర్వాత డైరెక్ట్ గా ఒకసారి మా ఇంట్లోనే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరిని చూసాను నేను. ఎవరి పాప? అవును, నిజమేనా? మరి మీకు తెలియదా అక్క వాళ్ళ హస్బెండ్ మనం తప్పు చేయకూడదు అని మీకు తెలియదా? అక్క వాళ్ళ హస్బెండ్ అంటే తండ్రితో సమానం, అలాంటిది ఏం లేదు. అక్క లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఏం లేదంటావా? మరి లేదు మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా? మరి మీ అక్క చూసాను అంటున్నారు లేదు మేడం, అలాంటి తండ్రితో సమానం. నా దగ్గర ఫొటోస్ కానీ ఏదైనా చెప్పిన వాళ్ళకి కూడా కాల్ చేసి కనుక్కోండి మేడం మీరు కావాలంటే. చెప్పడము చూడడం కూడా ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మాయలో పడేస్తుంది, కాదనను. కానీ నువ్వు చూసా అంటున్నావు కదా, మరి ప్రూఫ్స్ ఏంటమ్మా? అంటే చూడడానికి కూడా ఇప్పుడు ఒక మాట కూర్చొని మాట్లాడుతుండొచ్చు, లేదా నువ్వు లేని టైంలో వచ్చిందేమో. కూర్చొని మాట్లాడితే ఓకే మేడం, ఇలా హగ్ చేసుకొని మాట్లాడితే ఎట్లుంటారు మేడం యాజ్ ఏ వైఫ్ గా? హగ్ చేసుకోవడం చూసావు నువ్వు? చూసాను నేను. ఏంటమ్మా నీ డైలాగులు ఏంటమ్మా? చేసేది తప్పు, అందులోనూ ఏదో మళ్ళీ తండ్రి సమానులు ఆ సమానులు అని మాట్లాడుతున్నావు. లేదు మేడం, మరి లేదంటున్నావు, అక్క కళ్ళారా చూసా అంటుంది కదా. అన్ని అబద్ధాలే ఉండాలనే చెప్తున్నాను, నిజంగా లేదు మేడం. కాదమ్మా, ఇంత చిన్న పిల్లవు కాదు కదా నువ్వైతే, పెద్ద పిల్లవే కదా. మరి హగ్ ఎలా చేసుకుంటావు నువ్వు? లేదు మేడం, అలాంటిది ఏం లేదు. చేసుకోలే అంటే మీ అక్క పిచ్చిదా చూసింది? లేదు మేడం, మీ అక్క చెప్పేది అబద్ధమే.
నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి మేడం, ఫొటోస్ ఉన్నాయి, నేను తీసుకున్నాను తెలియకుండా వాళ్ళకి. తీసుకున్నారు. చూపించండి అమ్మా. తీసుకోండి. కూర్చోండి. ఏం సార్ ఈ ఫొటోస్ అయితే అబద్ధాలు ఆడతలేవు, చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ మీకు ఎలా దొరికినాయమ్మా? నేను వాళ్ళని చూసినప్పుడు, నేను చూసానని వాళ్ళకి తెలియదండి. అప్పుడు అబ్జర్వ్ చేసి నేను ఫొటోస్ తీసేసుకున్నాను. ఏందమ్మా ఈ ఫోటోలు మరి మాడిఫైడా, ఏఐ ఫొటోసా, ఫోటోషాప్ చేశారా? మీరే కదా ఇందులో ఉన్నది, చూడండి మీరేనా? ఏంటిది? ఆయన సరిగ్గా ఉండట్లేదు అనేసి మేము ఇద్దరం రిలేషన్ లో ఉంటున్నాం. మా ఆయన నన్ను చూసుకోవట్లేదు. దేంట్లో ఉంటున్నావు? రిలేషన్షిప్. ఏదో రిలేషన్ అంటే అర్థం ఏంటి? తల్లి తండ్రులు ఇందాక ఏదో డైలాగులు చెప్పావి, ఎక్కడెళ్ళా డైలాగులు అని? ఆమె ఏమవుతుంది నీకు? ఈయనేమవుతాడు? తెలివిలేదా? సమానులు ఏమైనాయి? ఏంటమ్మా ఇది? అంటే మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటలేదని ఆమె కూడా మా బావని బాగా చూసుకుంటలేదు అనేసి చెప్పిందా మీ అక్క బాగా చూసుకుంటలేదని? మీ బావ చెప్పాడా? మీ అక్కని అడిగే తెలివి లేదా నీకు? ఆ తెలివి ఉండదు మేడం. అక్క ఎక్కడ పోతే ఏంటి, అక్క పిల్లలు ఎక్కడ నాశనం అయిపోతే ఏంటి, వీళ్ళిద్దరు బాగుండాలి. పెళ్ళయింది కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? 4 years. 4 years అవుతుంది. పిల్లలు ఇద్దరు. ఏమో బుర్రలుండి చేస్తున్నారా, బుర్రలు లేక చేస్తున్నారా? నీ 2 పిల్లలు, ఆవిడిద్దరు 3 పిల్లలు, ఆవిడ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు మీ అక్కని సైడ్ చేసేసి మీ బావతో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మీ బావకి ఒక మాట నీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్య. మీ బావకి కావాల్సిన బాడీ నీడ్స్ అన్నీ జరుగుతున్నాయి, ఫుడ్ సరిగ్గా తింటున్నాడు, సంసారం బాగుంది, వాళ్ళకి ఏం కాలా, చిన్న చిన్న మనస్పర్ధలే. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్యలు ఏంటి తెలుసా? నీ వల్లనే పెద్ద సమస్య. మా బావకి అక్క అంటే ఇష్టం లేదంట మేడం. ఇష్టం లేదే 3 గంటడా? బుర్రుని మాట్లాడుతున్నావా, బుర్ర లేక మాట్లాడుతున్నావా? ఇష్టం లేదే 3 గంటడా? పెళ్లి చూపుల్లో కూడా నన్ను చూసే ఇష్టపడ్డారంట మేడం. అందుకనేసి కానీ అక్క పెళ్లి చేయాలని చేసేసారు మేడం. ఎప్పుడు చెప్పాడమ్మా నీకు ఆ మాట? పెళ్ళైన తర్వాత వాళ్ళకి, వీళ్ళకి పెళ్ళైన తర్వాతే చెప్పాడా? అప్పటికి నీకు పెళ్ళి అవ్వలేదా? అయిపోయింది మేడం. మరి బుర్ర ఎక్కడ గడ్డి తిన్నది? పెళ్లి చేసుకుందామనో మీ అక్కను వదిలేస్తున్నానని చెప్పాను అన్నాడా? 3 నువ్వు ఓకే పిల్లలు అన్నావా? ఓకే అమ్మ. ఓకే అన్నావు. అసలు నీ బుర్రే పనిచేస్తుందా అమ్మా? దేవుడా, ఆమె ఎవరు? అక్క. అక్కనే కదా, అక్క జీవితం పాడు చేస్తావా? వాళ్ళు కూడా ఎలాగో కలిసి ఉండట్లేదు, విడిపోదాం అనుకుంటున్నారు. మగాడు 100 అబద్ధాలు ఆడతాడు, ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి 100 అబద్ధాలు ఆడతాడు. నమ్మేస్తావా? చెప్పింది ప్రతిదీ నమ్మేస్తావా? మా బావ మంచోళ్ళే నాకు తెలిసింది మేడం. మంచోడైతే నా మొగుడిని తీసేసుకుంటావా అనే? ఓహో, మీ అక్క మంచిది కదా? మా అక్క మంచిదే, కానీ వాళ్ళిద్దరు విడిపోవాలనుకుంటున్నారు. అందుకే మా ఆయనతో కూడా మాకు గొడవలు అవుతున్నాయని మేమిద్దరం ఉందాం. మీ ఆయన వదిలేసి మీ ఆయనకు డివర్స్ ఇచ్చేసి నీ పిల్లల్ని తీసుకొని మీ అక్కతోటి, మీ అక్క పిల్లలతో, మీ బావతో కలిసి ఉందాం అనుకుంటున్నాను. మై తెలియంగానే 4 వేసినావా లేదా? అసలు దొరకనియట్లే మేడం. నేను ఈమె టాపిక్ ఎత్తుతున్నప్పుడు తను రియాక్ట్ అయి నన్ను కొట్టడం కాదని చెప్పమనండి. ఇందుకే నన్ను కొట్టడము. నీకు ఇక్కడ కూర్చున్న మాకు ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే ఇట్లా రగులుతుందమ్మా లోపల. సొంత చెల్లి నీ జీవితాన్ని ఎంత ఖరాబ్ చేస్తుంది అంటే, ఏ రోజు కూడా ఆ పిల్లని ఇట్లా చేయెత్తి ఒక దెబ్బ వేయడం, ఎన్నిసార్లు మేడం, ఎన్నిసార్లు చెప్పే, ఎన్నిసార్లు ఎన్నిసార్లు కొట్టలేదు నేను నిన్ను? ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వలేదు? అయినా నువ్వు నా మొగుడిని వదిలినవా? మరి ఎట్లా చెప్తున్నా వదలలేదని? ఏంటి సార్, మీరే చెప్పండి సార్. ఆమె చేసింది తప్పే, కానీ ఏం చదువుకున్నావు అమ్మా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? చదువుకున్నావా నువ్వు? వేరే వాళ్ళ హస్బెండ్స్ తో అఫేర్ పెట్టుకోవడం తప్ప? మంచి పనేనా? తప్పే కదా. మరి నువ్వు చేసేది మంచి పనా తప్ప? మరి తప్పని కూడా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు అనేసి, అందుకే. అలా కనెక్ట్ అయిపోవడం కరెక్టేనా అమ్మా నీకు? అలా చేయడం తప్పే మేడం. తప్పే అంటున్నావు. అసలు అన్ని తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా మేడం ఈ పిల్ల? తప్పంటది, కాదంటది, కానీ వాళ్ళు విడిపోతారు, మేము కనెక్ట్ అయిపోదామంటది. ఇట్లా చెప్పాలే. ఆ వీడికైతే నాకు అర్థమైంది, ఆమె చదువుకోలేదు అనిపిస్తుంది నాకైతే, మైండ్ పనిచేస్తలేదు. మీరు ఐటీ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ అంటున్నారు, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మరి అక్కడ మీ వైఫ్ వాళ్ళ మీ మర్దల్ని ఇద్దరిని కూడా మీరు ఇలా యూస్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అలా ఆలోచిస్తే కరెక్ట్ అనిపించింది అంటే కరెక్ట్గా అనిపించింది సార్. మరి అనిపించినప్పుడు ఎందుకు చేసినావు నువ్వు? నేనే దొరికానా నీకు? అరే నీకు తెలియదురా? ఏంటి నాకు తెలిసే చెప్పు, నేనే దొరికానా నీకు? ఏంటి కొట్టడానికి వస్తావంట, అప్పుడు చేయడానికి ఇక్కడ కూడా చెప్తున్నా. నిన్ను కొట్టడం వచ్చా, నన్ను కొట్టడం రాదా?
కూర్చోమ్మా. చక్కపో ఇక్కడ వద్దు, ఎందుకు ఇక్కడ ఉన్నా. వెళ్ళాలి? ఏ బాబు మేడం చూడండి, ఇలా చూడండి నిన్ను మంచి- నమ్ముకొని ఏ వచ్చాను బాబు. నువ్వు ఏంటి? అరే నేను ఏం చేశాను రా నీకు? నేనేం చేయాలి నీకు తెలీదా? ఎందుకు పెట్టుకున్నావు చూడండి సార్, చూడండి సార్, బాబు చెయ్యొద్దు కూర్చో. చూడండి. అమ్మా కూర్చో. నేను కొడితే ఎంత టైం అవుతుంది సార్? నేను చెయ్యొద్దు కాదా? ఎందుకు ఎత్తుతావు? ఎట్లెత్తుతావు బాబు? చేసింది తప్పు. ఆమెకు 3 పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆమెకు ఆవేశం ఉండదా, బాధ ఉండదా? అందులోనూ సొంత చెల్లితో ఎఫ్ఐఆర్ పట్టుకుంటే అడగద్దా నిన్ను? అడగొద్దు, చక్కగా పూల పాన్ పేసి పడుకోబెట్టాలా? లేకపోతే రూమ్ లోకి పంపాలా? కాదయ్యా, నీకు చెయ్యెత్తితేనే అంత కోపం వస్తుంది. నువ్వు ఇంత పెద్ద ద్రోహం చేసినప్పుడు ఆ అమ్మాయికి కోపం రాదా? కొట్టకూడదా? మంచి పని చేసిన ఘనకార్యంగా చెప్పుకోవాలి అందరికి. అరే ఆ పిల్ల తెలివి లేదా నీకు బాగా అర్థమైపోయింది. ఏమయ్యా పెళ్లి చేసుకొని 3 పిల్లలు కదా, ఆ అమ్మాయిని చూడగానే నీకు మళ్ళీ మేడం నేను ఇల్లు చూపులు వెళ్ళేసరికి నేను చూసేది యాక్చువల్ నేను హృదయంతో నిజం చెప్తున్నానండి. యాక్చువల్ నేను ఇల్లు చూపులు వెళ్ళేసరికి వాళ్ళ చెల్లి కోసం నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తను చూడని వెళ్ళిదాకా వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారంటే, చిన్న అమ్మాయి వయసు కాలేదు, నీకు అవసరం వస్తే నువ్వు పెద్ద అమ్మాయిని చేసుకోవచ్చు, అలా లేకపోతే మేము ఇవ్వమని చెప్పారు. అది బై ప్రెషర్గా వాళ్ళ అక్కని ఇచ్చేసారు. కానీ అప్పటి నుంచి వాళ్ళ చెల్లె కూడా బావని మధ్యలో అంటే కలటం, మంచి అంటే ప్రేమతో మాట్లాడడం అలాగ ఉండేది. తర్వాత అస్తే అలాంటి రిలేషన్ మాకు ఎటువంటి లేదు. కానీ తనంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ చెల్లి అంటే నాకు వెళ్ళేది. కాకపోతే మధ్యలో గొడవ కన్ఫర్మ్ అయింది, నువ్వు చదువుకున్న మూర్ఖుడు. నీకు అక్కడ నచ్చకపోతే నువ్వు లైట్ తీసుకొని అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత చేసుకోవాలి ఉండే వెనకబడి. పెళ్లి చెప్పినప్పుడు చెప్పాలి కదా మా అమ్మ వాళ్ళకి. ఈయన ప్లానింగ్ ఎప్పుడో మొదలైంది కాదు, ఆమెను చూసినప్పుడే ప్లానింగ్ వేసి రెడీగా పెట్టుకున్నాడు. చిన్నపిల్ల చేసుకోకూడదు, పెద్దమ్మాయికి అయితేనే చిన్నమ్మాయికి చేస్తాం మేము పెళ్లి అన్నప్పుడు ఓకే దెబ్బలదమా, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇంకో పిల్ల కోసమే అలా. నిన్ను చేసుకున్న తర్వాత మీ సిస్టర్ కి చేసేసాడు. పిల్లలు ఎందుకు కన్నావు మరి? నాతో దాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళైన నెలకైనా నాకు చెప్తే నేను చేసేది ఉండే కదా. మరి అప్పుడే డైవర్స్ తీసుకుని అమ్మాయి చేసుకునేది ఉంటుంది. మరి ఈ అమ్మాయితో పిల్లలు ఎందుకు కన్నావు? పిల్లలు కన్నా ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అంటే నా బావ అన్నావు కదా, ఏది నీ బావా? అక్కకి ద్రోహం చేస్తే నీకు బావా? అసలు నా చెల్లెవేనా? మీ పెళ్ళైనప్పుడు మీ సిస్టర్ ఏజ్ చిన్నగా ఉండే కావచ్చు. సో అట్లా ఏదో బావా అని చెప్తే ఇప్పుడు ట్రాప్ చేసిండు. మీ సిస్టర్ ని ట్రాప్ చేసి లొంగ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు ఎవరిని నమ్ముతారు? ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళని నమ్ముతారు. అట్లా మీ బావని నమ్మింది. మీ బావ ఏం చేసాడు? పెళ్ళంగా గాలం వేసి మీ సిస్టర్ ని ఇద్దరు కలిసి నా సంసారాలు నిప్పు పోసిరు. నీకు పెళ్ళి అయిపోయింది, నీకు కూడా ఒక సంసారం ఉంది, డిస్టర్బెన్స్ లలో వచ్చేసినావు. నువ్వు నీ హస్బెండ్ తోటి డివోర్స్ తీసుకున్న తర్వాత నువ్వు రెండో పెళ్లి చేసుకో. నీ లైఫ్ అప్పుడు నువ్వు అఫీషియల్ గా చూసుకో. కానీ వేరే ఎవరితో లైఫ్ స్పాయిల్ చేసి, వేరే ఎవరిదో అంటే మీ అక్క లైఫే, సొంత అక్క లైఫ్ స్పాయిల్ చేసి తన హస్బెండ్ ని నువ్వు చేసుకోవడం అంటే ఎంత తప్పు తెలుసా? ఏమ్మా నువ్వు మీ హస్బెండ్ కి డైవర్స్ ఇచ్చావా? ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు. పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇంటికాడ ఉంది. ఏ ఇంటికాడ? మా అత్తమ్మ వాళ్ళు. నువ్వు ఒకదానివి ఇక్కడికి వచ్చేసావా? అక్కతో వచ్చాను మేడం. అంటే ఇలాగా అక్క చెప్తుంది, గొడవ అవుతుంది అన్న సంగతి తెలియదు మేడం. ఎలాగో అక్క వాళ్ళు విడిపోతాను అంటున్నారు కదా మేడం, డివోర్స్ ఇచ్చేయమనండి మా అక్కని, బావాయిని కలిసి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నా మొగుడు విడిపోతే నువ్వు నా మొగుడు వేసుకొని పోతావా? నీ మొగుడుతో నేనుంటే నీకు ఎట్లుంటది? ఉండక్క పర్లేదు. ఉండక్క ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధి ఉందా, మైండ్ ఉందా? ఇంత బరి తెగించారేంటి ఇద్దరు? రోడ్ మీద వదిలేస్తా. నా పిల్లలు ఏమైపోవాలి ఇప్పుడు? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీ మొగుడితోటి మీ అక్క ఉండాలా, మీ అక్క మొగుడితో నువ్వు ఉంటావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? మీ బావ చెప్పాడా అలా నీకు చెప్పమని? చెప్పాడు మేడం. బావనే చెప్పాడా? చెప్పాడు. నీకు కన్వీనియంట్ గా నీకు కావాల్సినట్టు మార్చుకున్నావు. నేనేమైపోవాలి? నా పిల్లలు ఏమైపోవాలి? తలెందుకు దించుతున్నావు చేసిందంతా చేసి? ఇంత మంచి భార్యని ముందర పెట్టుకొని నీ ఆటలేంది బాబు? ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాకేంది సిస్టర్ సపోర్ట్ నాకున్నది, నా భార్య ఏం చేసుకుంటే ఏమవుతుంది, నాకు సిస్టర్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది కాబట్టి ఆయన స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నాడు. అటు వాళ్ళ సిస్టర్ వద్దంటేనే కదా తిను వదిలేది. ఒకవేళ వాళ్ళ సిస్టర్ వద్దు అని చెప్పి అయినా కూడా ఆయన వెంబడబడితే అప్పుడు వేరేలా ఉంటుంది. నీకు దండం పెడతా, చెప్పే నాకొద్దు, మా అక్క మొగుడు నాకు వద్దు అని చెప్పే. తప్పైందని ఒప్పుకో.
ఆమె చెప్తలేదు, చెప్పకపోవడమే ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కావాలని ఆమెను వదిలేసి నీ వెనకిది వస్తా అంటున్నాడు, నేను చేసుకుంటా అంటున్నాడు, ఆమెతో ముగ్గురిని అన్నాడు, నీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, నీకు అవకాశం ఉంటే ఇంకొక 2 అంటాడు, తర్వాత ఇంకొకరు కూడా నచ్చుతారు, నా క్లాస్మేటు, నేను చిన్నగా ఉన్నప్పుడు నీ కాలేజ్ మేటు, నా ఐటీ కంపెనీలో నాకు ఇష్టం ఉంది అని ఇంకొకరిని పట్టుకొస్తారు. అప్పుడు నీకు ఓకేనా? అప్పుడు నీకు డైవర్స్ ఇచ్చి ఇంకొక దాంతో వెళ్ళిపోతాడు, ఓకేనా? ఓకే కాదు. ఎందుకు ఓకే కాదు? మీ అక్కను వదిలేసి నీ దగ్గరికి రావడం ఓకే అయినప్పుడు నిన్ను వదిలేసి ఇంకో ఆమె దగ్గర పోవడంలో ఓకే ఎందుకు కాదు? అప్పుడు మాత్రమే నీకు ప్రేమ, అప్పుడు మాత్రమే నీది ప్రాణము అన్నీ. మీ అక్కది జీవితం కాదు, మీ అక్కది ప్రాణం కాదు. నీకు నీ భర్తతో ఆల్రెడీ నీకు ఎవరైతే భర్త ఉన్నారో ఆయనతో 2 పిల్లల్ని అన్నావు కదా, ఆ బంధం గట్టిది. ఆల్రెడీ మీరు మీ పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు కదా, అందరు దగ్గర ఉన్నారు, అది మీకు గట్టిగా ఉంటుంది. ఇతనితో నీకు ఉండదు. మీ బావ అంటే తండ్రితో సమానమని నువ్వే అంటున్నావు. మీ అక్క మీ బావని ఇద్దరిని హ్యాపీగా ఉండనిస్తే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా నీ భర్తతోటే, నీ బావతో కాదు. అది చాలా వరకు తప్పు. నువ్వు ఇక్కడ మీ బావతో వెళ్ళినా కూడా నీ తండ్రితో వెళ్ళినట్టే. అది నీకు అర్థం కావట్లా. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? వినిపిస్తుందా? నీ పిల్లల్ని నీ భర్తతో హ్యాపీగా ఉండు. అదంతా వదిలిపెట్టి మీ అక్క మీ బావ సంసారంలోకి దూరావనుకో, నీ జీవితం నాశనం అవుతుంది. నీతో ఆగదు మీ బావ పద్ధతి, ఇంకా 10 మందితో కూడా వెళ్తుంది. అప్పుడు నువ్వు మీ అక్క ప్లేస్లో కూర్చుంటావు, వచ్చి ఇక్కడ నీ ప్లేస్లో ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. చూడమ్మా, నీకు ఇక్కడ నువ్వు చిన్నపిల్లవు కావు, మనం చెప్తే నీకు అర్థమవుతుంది అని కాదు. నువ్వేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నీ మెరిటల్ లైఫ్ డిస్టర్బెన్స్లో ఉందో మీ హస్బెండ్ని పిలిచి కూర్చోపెట్టి పెద్దల సమక్షంలో మీరు కలవండి. ఫస్ట్ మీ హస్బెండ్ తెలుసా ఈ విషయం, మీరు ఇద్దరు ఇట్లా ఇల్లీగల్ సంబంధంలో ఉన్నారని? తెలియదు కదా? మీ పేరెంట్స్ కూడా తెలియదు కదా? తెలీదు మేడం. అసలు ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పకుండా తీసుకొచ్చా. ఇలాంటి ఇద్దరు రారని. మీ అక్కకి కాళ్ళు కడిగి నీ నెత్తి మీద పోసుకున్నా కూడా నీకు అది తక్కువే తెలుసా? ఎందుకంటే నీ భర్తకి తెలియనిలే, నీ తల్లిదండ్రులకి తెలియనిలే, అంటే మీ తల్లిదండ్రులకి తెలియనిలే. బయట ఎవరో చెప్తే కూడా వాళ్ళ మాటని వినేసి చేయలే, కానీ అబ్జర్వ్ చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. నిన్ను నీ క్యారెక్టర్ని కాపాడుతుంది మీ సిస్టర్. దాన్ని నువ్వు కంటిన్యూ చేయాలంటే ఒకటే, ఫస్ట్ మీ ముగ్గురులోనే ఉన్నది మాట, ఇంకో 4th పర్సన్ దగ్గర వెళ్ళలేదు. కాబట్టి మీరు ఇది ఇక్కడికే బ్రేక్ చేసుకొని మీ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో మీ హస్బెండ్ తోటి, ఐ థింక్ మీరు ఇతని మాయలో పడి మీ హస్బెండ్కి కేర్ చేయలేదు, అందుకే తను దూరం వెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళొకసారి మీ హస్బెండ్ని కన్సల్ట్ అయ్యి మీరిద్దరు కలిసి మళ్ళీ మీ లైఫ్ ఏదైతే ఉందో అది మీరు కంటిన్యూటీ చేస్తే మీకు ఇటు ధ్యాస అనేది తగ్గిపోతుందండి. ఖచ్చితంగా నేనైతే అదే అనుకుంటున్నాను. సార్ అవసరమైతే ఇక్కడ తీసుకురామ్మా, మేము మాట్లాడతాం, మీ భర్తతో మేము మాట్లాడతాం. అవసరమైతే మీ హస్బెండ్ నెంబర్ మాకు ఇవ్వండి, మేమే ఫాలో అప్ చేసి ఇక్కడ రప్పిస్తామండి, కూర్చోపెడతాం. మరి ఏం సమస్య ఉంది, మీతో ఏం డిస్టర్బెన్స్ ఉంది, తనకి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో మనము దాన్ని చర్చ చేసి దానికి ఒక కొలిక్కి తీసుకొస్తాం. సార్ ముందు ఇతనికి కూడా చాలా బ్రెయిన్ వాష్ చేయాలి కదా సార్. అసలు మర్దల్ని తగులుకోవడం ఏంటి, భార్యతోని ఇబ్బందులు తెచ్చుకోవడం ఏంటి, ఇతనికి కూడా చాలా అంటే చాలా మేడం చాలా తప్పిదం ఇతని దగ్గరే ఉంది. నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నదో, ఎవరితో అయితే సంబంధంలో ఉన్నాడో, ఈ అమ్మాయి ఒకవేళ వద్దు అని గట్టిగా కూర్చుంటే ఇతను ఏం చేయలేడు. అమ్మాయిని హరాస్మెంట్ కూడా చేయలేడు, అమ్మాయిని ఫోర్స్ చేయలేడు, అమ్మాయిని ఏ విధంగా కూడా బ్లాక్మెయిల్ కూడా చేయలేడు. కానీ ఇక్కడితో ఆగిదని గ్యారంటీ లేదు సార్. ఇంకో అమ్మాయిని తగులుకోడా సార్? ఖచ్చితంగా. ఏమయ్యా ఇంకెవరైనా ఉన్నారా? అమ్మాయి ఒకటేనా? ఇప్పుడే చెప్పేసే వీళ్ళ ముందు ఏమన్నా ఉంటే కలిసిందాం, లేదంటే డివోర్స్ తీసుకుందాం. నేను రోడ్డును పడ్డా పర్లేదు, నాలాగా ఇంకొక అమ్మాయిలు అనేం అయిపోకూడదు. ఏదో ఒకటి స్టెప్ తీసుకుంటుంది ఆవిడ. మేమైతే ఒకటి కలపడానికే చూస్తున్నాం, విడగొట్టడానికి మేము చూడట్లే. మీకు విడిపోవాలని ఉంటే చెప్పండి, దాని ప్రయత్నం కూడా మనం చేస్తాం. మా అమ్మాయికి ఏమైతే ఇవ్వాలో అది ఇప్పిస్తాము, మీ దారి మీరు చూసుకోండి, తన దారి తను చూసుకుంటుంది. ఈ మ్యాటర్ అంతా మీ ఇంట్లో తెలుసా? మీ అమ్మకి మీ నాన్నకి ఎవరు తెలియదు మేడం. తెలుసుంటే చీపిరి కట్ట తిరిగేస్తా అనేది మీ అమ్మ ముందు. మంచిగా దయ్యం గేమ్ ఏమైనా ఉంటే వదిలిచ్చేది. ఐటీ కంపెనీలోకి పోతే ఏమైనా దయ్యాలు కొనుక్కుంటాయి అయ్యా మీకు? లేకపోతే అదే ప్యాషన్ అని ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పోవడమే అందుకే పోతున్నారా? లేదంటే తనతో రోజు గొడవ మేడం, రోజు గొడవ. ఇప్పుడు అంటే ఏ అయ్యా రోజు గొడవ అని చెప్తున్నావు, రోజు గొడవ పడి రాత్రి పడుకోట్లే? చెప్పు, పోయి పెళ్ళం పక్కన పండట్లే? ప్రేమ ఏం దొరకటం లేదు మేడం. ఏంటి ప్రేమ అంటే నేను చాలా గొడవతో దాంతో ఈర్ష్యతో తనకి మనసులో తీసేసాను, నాకు మరి వద్దని. మరి తీసేసాడు, అన్ని తీసేసేయాలి కదా. తీసేస్తాను మేడం, తను నాకు ప్రేమిస్తుంది కాబట్టి నాకు తనే కావాలని కోరుకుంటున్నాను మేడం. ఎట్లా కొడతారు తెలుసా? చాటు, చీపురు, చొప్పు అవన్నీ కూడా పనికిరావు తెలుసా? నిజంగా అర్థమవుతుందా? నువ్వు చేసేది అడల్టరీ. అడల్టరీ అనేది
డివోర్స్కి గ్రౌండ్ అండి, తెలుసా మీకు? ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మెరిటియల్ అఫేర్ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్. దీని పరంగా మీ ఆవిడ ఒకవేళ కంప్లైంట్ ఇస్తే డివోర్స్ ఈజీగా వస్తుంది. అండ్ దాంతోపాటు ఆమెకు కావాల్సిన భరణం కానీ, మెయింటెనెన్స్ కానీ, పిల్లల మెయింటెనెన్స్ కానీ, ఇదంతా కూడా మీరు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పిస్తాం కూడా మేము. ఇవన్నీ కూడా మీ మీద పడతాయి. కోర్టుల చుట్టూ ఒక 3-4 సంవత్సరాలు తిరగాలి, ఓకేనా? జైలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు అవసరమా? మీ ఏజ్ ఆల్రెడీ 35, 40s ఉన్నది, అవసరమా? సార్ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి అది అక్కడ ఆడైనా మగైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఏదన్నా చిన్న ఇష్యూస్ జరిగితే డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. భరణాలు ఇచ్చుకోవడము, కట్నాలు రిటర్న్ ఇచ్చేసుకోవడము, బంగారం ఏమైనా ఉంటే రిటర్న్, సామాన్ అంటే రిటర్న్ ఇచ్చేసుకొని హ్యాపీగా వదిలించేసుకుంటున్నారు. సరే ఇక్కడ ఒక 2 మనస్తత్వాలు కలిసి అందరి ముందు అంత ఇష్టంగా అన్నన్ని లక్షలు కట్నం కింద ఖర్చులు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని చివరాకన చిన్న ఇష్యూస్ తోటి ఎలా సరే ఎందుకు విడిపోతున్నారు? అంటే సింపుల్గా ఈ భరణాలు ఇచ్చేసుకుంటే, డైవర్స్ ఇచ్చేసుకుంటే అయిపోయిద్ది అని తెగొట్టుకుంటున్నారు. అలాంటప్పుడు మనం అగ్ని సాక్షిగా, పెద్దల సాక్షిగా పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకు? ఇంకా ఇంత ఘనంగా చేసుకుంటున్నారు కదా. వీళ్ళకి అసలు తల్లిదండ్రులు కొంచెమైనా ఆలోచించి, అరే నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంసారం సరిగ్గా ఉందా, వాళ్ళు కలిసి ఉంటున్నారా, ఇంకేదైనా ఎక్స్ట్రా అఫేర్స్ ఉన్నాయా, పోనీ ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా తల్లిదండ్రుల బాధ్యత వదిలేయడం వల్ల కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంకోటి మీరు అన్నది కరెక్ట్ మేడం, 100% కరెక్ట్. కానీ ఏంటంటే ఇంకోటి, పెళ్లి చేసేటప్పుడు కూడా పెద్దలు కేవలం పాజిటివిటీలోనే ఆలోచించద్దు. ఓన్లీ పాజిటివ్ సైడ్లోనే ఆలోచిస్తున్నారు. ఇద్దరు పెళ్లి చేస్తే బాగుంటారే అని ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేస్తే రేపటి రోజు ఏం చేద్దాం అనే కోణంలో కూడా పెళ్లికి ముందే ఆలోచించి పెళ్లి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళిద్దరిలో వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది. అంటే సిగరెట్లు తాగడాలు, తిరగడాలు, టూర్కి వెళ్ళడాలు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఐటీ ఎంప్లాయీస్ అంటే శాలరీస్ హైక్ ఉంటుంది, వాళ్ళ జల్సాలు ఆ రకంగానే వాళ్ళ ఖర్చులు ఉంటాయి, ఆ రకంగానే వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ముందే మాట్లాడుకొని పాజిటివ్ సైడ్లోనే కాకుండా నెగిటివ్ సైడ్ కూడా మనము ఆలోచించుకుంటా మ్యారేజ్ చేస్తే కొన్ని మ్యారేజెస్ అయినా నిలుస్తాయి అనుకుంటున్నాను. అందుకే నేనేమంటున్నాను, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే తాట తీస్తారు, అప్పుడు కానీ బుద్ధి వస్తుంది వీళ్ళకి. అటు వాళ్ళ పేరెంట్స్ కానీ ఇటు వీళ్ళ పేరెంట్స్ కానీ ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు పేరెంట్స్ ముందు వీళ్ళ అసలు నిజ స్వరూపాలు బయటకు వచ్చి తంతుంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి, నేను చేసింది తప్పు అని. ఇప్పుడు అర్థం కాదు, నేను ఇష్టపడ్డా ఏంది సింపుల్గా అనేస్తున్నారు. అదే మీ తల్లిదండ్రుల ముందు ఇదే సమాధానం చెప్తావా? నువ్వు సమాధానం ఇష్టపడ్డా అని చెప్తావా? దీన్ని వదిలేస్తా, దాన్ని చేసుకుంటా అని చెప్తావా? చెప్పు. మా ముందర చెప్తున్నావు కదా, మా ముందర చెప్పావు కదా, మీ అమ్మ నాన్నని కూడా పిలుద్దాము, వాళ్ళ అమ్మ నాన్నని కూడా పిలిపిద్దాము, వాళ్ళ ముందర కూడా చెప్పు. పెద్ద అమ్మాయి నచ్చట్లేదు, చిన్న అమ్మాయితో కంటిన్యూ అవుతా అని చెప్పు బాబు. ఇక్కడ చెప్పావుగా, చెప్పు. ఇదంతా విన్న తర్వాత కూడా మరి నువ్వు కంటిన్యూ చేస్తావా? లేదు సార్, నేను మా ఆయనతో కలిసి ఉంటాను, మా అక్కని బావని కలిపాను. మీ ఆయనతో కలిసి ఉంటావా? కలిసి. మీ ఆయన నీకేం డిస్టర్బెన్స్ ఉంది? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? అంటే తాగేసి వచ్చి గొడవలో గట్ట అవుతున్నాయి. అంటే తన ప్రాబ్లమేనా? నువ్వు మంచిగానే ఉన్నావా? మంచిగానే ఉంది. నీదేం తప్పు లేదు? అప్పుడు తప్పు లేదు, మా బ్యాటర్ కూడా అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు కూడా తెలియదు. అంటే నువ్వు బాగుంటలేవు తనతోటి, బాగుంటలేవు కాబట్టి తను తాగుతున్నాడు అంతే అనిపిస్తుంది నాకు. ఇక్కడ నువ్వు ఇతని మాయలో పడ్డావు, ఆయన తాగుడు మాయలో పడ్డాడు, అంతే సింపుల్. ఇక్కడ నువ్వు ఒకసారి వెళ్ళి మీ ఆయన కాళ్ళు మొక్కి నువ్వు ఏం చేస్తావో తెలియదు, మళ్ళీ నీ సంసారంలోకి నువ్వు మళ్ళీ రిజాయిన్ అవ్వు. అయితేనే నీకు అప్పుడు మైండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, నువ్వు నీ పని నువ్వు చేసుకోగలుగుతావు. అర్థమవుతుందా? అంటే మైండ్ అనేది 4 దిక్కులు ఇట్లా తిరగదు, ఒకే దిక్కు ఉంటుంది. నీ ఫ్యామిలీ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటావు. ఇలా ఖాళీ కూర్చుంటే ఖరాబాలు వస్తాయి, ఇలాంటి పనులలో ఇరుక్కుపోతావు. అర్థమవుతుందా నీకు? ఇప్పటి నుంచి అయినా కొంచెం చేంజ్ అవ్వు. అమ్మాయి ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకోవద్దు అనుకుంటుంది ఇక నుంచి. మీరేమంటారు? ఆపుతారా, వెంబడబడతారా? ఆపకపోతే 100% లీగల్లీ మూవ్ అవ్వాల్సిందే. అర్థమైందా? అందులో అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు కదా సార్, దాని మీద కూడా జైల్లో వేపిద్దాం, ఆ అమ్మాయితో దగ్గరుంటే వేపిద్దాం జైల్లో, అక్కడ చూసుకుంది కానీ ఇంకేమైనా సంబంధాలు ఉంటే. ఇప్పుడు అయినా అమ్మాయి వద్దన్నా కూడా ఈయన తనని కాంటాక్ట్ చేయడం, ఫాలో చేయడం, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, వాట్సాప్లో మెసేజ్ చేయడం ఇలాంటివి చేస్తారైతే ఖచ్చితంగా స్టేకింగ్ అనే ఒక లా ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఖచ్చితంగా ఆ సెక్షన్ పడుతుంది. ఖచ్చితంగా మీకు దాని పరంగా ఒక 3 నెలల జైలు శిక్ష అయితే స్టార్టింగ్లో ఉంటుంది. ఇంతకుముందు 354 ఉండే అది ఐపీసీలో, ఇప్పుడు చేంజ్ అయింది సెక్షన్స్.
ప్రాబ్లంలో పడతారు ఖచ్చితంగా. అవన్నీ బాగుంటాయి కాబట్టి హ్యాపీగా జైల్లో కూర్చుండు. మీ పేరెంట్స్కి తెలుస్తుంది, వాళ్ళు కూడా చేయని వదిలేసుకుంటారు. మీ ఐటీ కంపెనీలో తెలుస్తుంది, నీ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అప్పుడు బిందాస్గా కాలర్ వేసుకొని తిరుగుతుంది. అప్పుడు సాటర్డే సండేస్ ఏంది మేడం, రోజు కూడా పార్టీస్ చేసుకోవచ్చు, మంచిగా పార్టీస్ చేసుకోవచ్చు. తోటికైతే ఆ ఫోన్ కూడా అసలు వాళ్ళే తీసేసుకుంటారు కదా, అప్పుడు ఫ్లైట్ మోడ్ లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు నీకు. ఐటీ ఎంప్లాయీస్ అంటున్నారు, గుర్తుపెట్టుకోండి, ఐటీ ఎంప్లాయీ మీద ఏదైనా కేసు అయింది, క్రిమినల్ కేసు అంటే మీకు నెక్స్ట్ మీరు వేరే జాబ్కి వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ అవుతుంది. కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, ఆ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, ఈ వ్యక్తి మీ ప్రొఫైల్ ఆ ఏజెన్సీకి వెళ్తుంది. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఇతని మీద ఏదైనా కేసులు ఉన్నాయా, ఇతను ఏంటి అని చెప్తే, ఒకవేళ ఆ ఏజెన్సీ మీ ఎంక్వైరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేసి మీ సర్టిఫికేట్లు ఏదైనా కానీ ఫేక్ ఏదైనా పెడితే అవన్నీ కూడా వెరిఫై చేస్తారు వాళ్ళు. అందులో మీకు కూడా ఒక కేసు ఉంది, ఒక లేడీ మీ మీద ఇట్లా ఫాల్స్ స్టేకింగ్ కేసు పెట్టిందో, రేప్ కేసు పెట్టిందో, లేకుంటే మీ వైఫ్ కేసు పెట్టిందో, ఏదో ఒకటి నడుస్తుంది, వరకట్న వేధింపుల కేసు నడుస్తుంది, ఏదైనా ఒకటి నడుస్తుందని అక్కడ ప్రూవ్ అయితే మాత్రము ఖచ్చితంగా మీకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ కూడా పోతాయి, మీ ఇంక్రిమెంట్స్ పోతాయి, మీ లైఫ్ అనేది క్లియర్ కట్గా సంకనాకి పోతుంది. చేతులారా మీరే చేసుకున్నట్టు అవుతుంది. మీ పిల్లలంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం సార్. పిల్లల్ని బాగా చూసుకుంటాడా? నార్మల్ ఇప్పుడు పైసలు కొట్టేసి వాళ్ళకి ఏం కావాలో తీసుకొని రా, అంతే. నీకు ఇంట్లోకి ఏం కావాలో చెప్పు, ఫోన్ పే చేస్తా. పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం, తిప్పడం, స్కూల్ కు తీసుకెళ్లడం, ఏం చేయడు సార్. నీ పిల్లల కోసం ఏమైనా తెస్తుంటాడా? తీసుకొస్తాడు. ఈయనకేమో ఫోన్ పే చేస్తాడు, నీ పిల్లలకేమో దగ్గరుండి తీసుకొస్తాడు. ఆవిడ మీద జీవించే ప్రేమ మీద పిల్లల మీద జీవించుంటే అయిపో కదా, రేపు పెద్దాక వాళ్ళే కదా నేను చూసుకునేది పిల్లలు. ఆవిడ వచ్చి నేను చూసుకునేది. ఏం బుర్రలేని పనులు చేస్తారా అర్థం కాదు. మరి ఇప్పుడైనా ఆవిడ మంచి చూసుకుంటావా, మరి ఉంటావా, లేకపోతే డైవర్స్ కావాలా? పోనీ ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి, నోట్ తెరిచి మాట్లాడండి. కింద చూస్తే ఏమొస్తుంది, ఉన్న ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పండి. ఈ రోజు నుంచి తెగొట్టేద్దాం. మరి ఉంటే ఆవిడతోనే ఉండండి, ఆవిడకి విడాకులు ఇప్పించేద్దాం వాళ్ళ హస్బెండ్ నుంచి. లేదంటే మీ ఆవిడతో ఉంటారంటే మీ ఆవిడతోనే ఉండండి, ఇంకా తన జోలికి వెళ్ళకండి. ఏదైనా ఒక ఆప్షనే, రెండు ఆప్షన్. ఇప్పుడు వాళ్ళ చెల్లిని నేను ఇప్పుడు లేదు అని అనుకుంటే నన్ను మా ఆవిడ నన్ను చూసుకుంటుందా ప్రేమగా? అడగండి, మళ్ళీ అడగడం కాదు, డైరెక్ట్ ఉంది కదా బాబు, అడుగు. ఇప్పుడు మీ చెల్లిని ఇడిచిపెట్టుకుంటా నీవు చెప్పినట్టుగా. ఇప్పుడు తను కూడా అక్క నీ జీవితం గురించి నన్ను చెప్తుంది, తను ఇంత ప్రేమిస్తుంది కాబట్టి నేను ప్రేమించాను. మన ఇద్దరు గొడవ వల్లనే. మీ ఇద్దరు ప్రేమించుకోవడం మధ్యలో నేనేంటి, నా పిల్లలేంటి? ప్రేమ ప్రేమ అంటున్నారు, ఇది ప్రేమనా? ప్రేమనా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రేమనా దాన్ని అనేది? అంటే పిల్లల్ని కంటే కామమ్మా. మళ్ళీ ప్రేమగా చూసుకోవాలి, నిన్ను చూసుకుంటా వదిలేస్తావా? పిల్లల్ని మంచిగా చూసుకుంటావా? నీ ముందే చెప్తుంది కదా, స్కూల్ కి తీసుకెళ్తా. నీ ముందే చెప్తుంది కదా తను. నీ గురించి అరే మీ చెల్లినే నన్ను పట్టుకుంది, బావా నేను చేసుకుంటాను అడుగుతున్నాను. మీ చెల్లి ఇప్పుడు నీ ముందే చెప్పింది కదా. చూసావా ఒక మగవాడి మనస్తత్వం ఎట్లుంటుందో చూసినావా? నీ ఫస్ట్ మాకేం చెప్పాడు, మేమే చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, పెళ్లి చూపుల్లో ఫస్ట్ నాకు ఆమె నచ్చింది, కుదరదు అనుకుంటే పెద్ద ఆమెను చేసుకున్నా, తర్వాత చిన్న ఆమెను తగులుకున్నా అని మాకు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నేను ఎప్పుడో వదిలేసుకుందాం అనుకున్నా, ఆమెనే నన్ను తగులుకుంది అంటున్నా. దీనికి ఏమంటావు నువ్వు? అందుకే మేడం మా ఆయనతో నేను కలిసి ఉంటాను, మా అక్కని బావని కలిపి. నువ్వు చెప్పమరా చెప్తున్నాను మేడం, నేను ఇంకా మీతో ఉండకుండా మా ఆయనతోటే ఉండాలంటున్నా. మీరు మా అక్క కలిసి ఉన్నారు, నీకు నాకు ఇంకేం సంబంధం లేదు అని చెప్పు. అదంతా మాకు ఇంక సంబంధం ఏమి. మనసులో ఏదో ఒక చోట ఉంది నీకు, అది కనిపిస్తుంది. నీ చెప్పే మాటలు ఆ మాటకి ఇంకోళ్ళు అయితే రగిలిపోయి ఒకటి ఇస్తారు. ఎందుకంటే నీ వెనకాల ఆయన పడింది కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని నీ మీద ఆ మనస్తత్వం చూసినా, నువ్వు వెనక పడుతున్నావు కాబట్టి నేను ఇంకా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నట్టు నిందా? నీ మీద వేస్తున్నాడు. మరి అది అర్థమవుతుందా? గట్టిగా మాట్లాడొచ్చు కదా, గట్టిగా చెప్పు, ఏదో స్టాండర్డ్ గా చెప్పు. నన్ను విడిచిపెట్టుకుంటావా? విడిచిపెట్టుకుంటాను. మీరు నాకు వద్దు, మా ఆయనతోటే కలిసి ఉంటాను. మీరు మా అక్క కలిసి ఉండండి మీ పిల్లలతో. ఒకవేళ ఇంకోసారి నీ జోలికి వస్తే మీ బావ ఏం చేస్తావు? చెప్పు తీసుకొని కొడతా, కేసు పెడతా. గ్యారెంటీ అయింది? ఇప్పుడు అర్థమైందా? ఏదో మా ముందు కాదు, నిజంగానే చెప్తున్నాను సార్. నాకు మా ఆయనతో నేను కలిసి ఉంటా, మా అక్కని బావని కలిసి ఉండమని చెప్పు. నేను వెళ్తే చెప్పు తీసుకొడతానంటది, తను నా ముందుకు వస్తాడు ఏం చేయాలి చెప్పు? మాట్లాడకిగా చేసిందంతా భాగవతం. నువ్వు మళ్ళీ చిన్నపిల్ల మీద వేస్తావేమి? మీ ఇద్దరికి దగ్గర 6 సంవత్సరాల గ్యాప్ ఉంటది. నువ్వు చేసిందే ఇదంతా, అసలు అమ్మాయిని మ్యానిపులేట్ చేసిందే నువ్వు. ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయికి అర్థమైతలేదు, ఏజ్ లో లేదు, అసలు ఏం మాట్లాడు కూడా అర్థమైతలేదు. నీ వయసులో నీకన్నా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చిన్న వయసు గల పిల్లతో నీకేం సంబంధం? నాకు అర్థమైతలేదు. అది కూడా అక్రమ సంబంధం. విచిత్రంగా అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పటికీ నీకు ఇంకా అమ్మాయి మీద అసలు ఎంత విచిత్రంగా చూడండి మేడం, ఇంత చెప్తుంటే. మరి ఆ అమ్మాయి వస్తే అంట, ఈ అమ్మాయి కాక ఇంకా 10 మంది వస్తారు, వాళ్ళందరినీ కూడా వేలుకుంటావా?
ఇంకోసారి నేను ఏం చెప్తున్నా, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు మాక్సిమం మీ టైమింగ్స్ ఉంటాయి, 8 అవర్స్ 10 అవర్స్ ఉంటుంది జాబ్ డ్యూటీ. దాని తర్వాత చక్కగా ఇంటికి వచ్చేసి భార్య పిల్లలతోటి మంచిగా ఉంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి ఏం అవసరం ఉందో చూస్తూ మీ భార్యకి ప్రేమగా మీరు చూసుకుంటూ మీ లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది. మీ సంసారాన్ని మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అన్నెసెసరీగా గొడవలు పెట్టుకుంటా పోతే మాత్రము మీ జాను సారీ, తప్పు చేశారు. చెల్లు మీరెవరో చెప్పారు, జానంటే ప్రేమ అండి, వాళ్ళ చెల్లి నన్ను చేయడం తప్పు జాను. సరే, ఇప్పటికైనా మీకు అర్థమైంది, సడన్ చేంజ్ వచ్చింది మీలో. కానీ నిజమని అనుకుంటున్నా మరి మీ క్రై. నేనైతే ఏమంటారు మీరు? ఏందమ్మా మరి అతను ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు, మరి చెప్పండి, రియలేనా ఉంటాడంటారా మరి? ఏమో సార్, ఒకవేళ తనలో మార్పు వస్తుందంటే తను ఏం చేసినా కొట్టినా తిట్టినా తనకు ప్రేమగా ఉండడానికి, తను ఏది చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా సార్. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? తప్పని ఒప్పుకున్నారు కదా సార్. ఏమైనా పేపర్ రాయించాలా మరి? ఏమొద్దు సార్, పేపర్ రాయించి పేపర్ రాయించి ఏమొద్దు సార్, తను కూడా చాలా మంచిది, కానీ వాళ్ళ చెల్లి ఉంటే నేను అలా చెల్లి రాదు ఇంకా మధ్యన. తను రాకపోతే మేమిద్దరం చక్కగా ఉంటాం సార్, ప్రేమించు. వీళ్ళ లైఫ్ లోకి ఇంకా నేను రాను సార్, మా హస్బెండ్ తోనే కలిసి. ఇంకోసారి మీరు ఇలా లైఫ్ లో ఇన్వాల్వ్ చేస్తే బాగోదండి. మీరు మీ లైఫ్ ఏదో మీరు దూరం చూసుకోండి, ఇక ఎప్పటికైనా కూడా రాకండి, ఇన్వాల్వ్ కాకండి, మీ లైఫ్ మీరు చూసుకోండి. ఓకే సార్. ఇక్కడ ఇచ్చిన ఈ వాగ్దానం ఏదైతే ఉందో నిజంగా నిలబెట్టుకుంటే అది చాలా మీ ముగ్గురికి కూడా మంచి లైఫ్. అది చెప్తున్నా, మీరు ఇక్కడ అన్నారు కదా, సార్ అన్నారు కదా, సార్ సెక్షన్స్ చెప్పారు కదా, నాకు నిజంగా మళ్ళీ లైఫ్ ఉండదేమో, జీవితం మళ్ళీ జాబ్స్ ఉండవేమో అనుకొని పశ్చాత్తాపడితే నీ బుద్ధి మళ్ళీ మారుతుంది. కానీ నీలో నిజంగా మార్పు వచ్చి ఆ అమ్మాయితో నువ్వు ఉంటాను అనుకుంటే ఫస్ట్ మేమే సంతోషం. నిజంగా చాలా సంతోషం. ఎవరి జీవితాలను ఇక్కడ ఎవరేమీ కావాలని ఖరాబ్ చేయరండి, మీ జీవితాలు మీరే నాశనం చేసుకుంటున్నారు. కొంచెమన్నా ఆలోచించి మీ వయసుకి తగ్గట్టుగా మీరు ఆలోచిస్తే మాత్రం ఆ ఇద్దరు జీవితాలు బాగుండేటివి, వాళ్ళ వెనుకుని ఇంకా 5 మంది పిల్లల జీవితాలు బాగుండేటివి. కేవలం మీ వల్లే వాళ్ళిద్దరు జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరే ఆలోచించండి, ఇది ఎంతవరకు న్యాయం అని మీరే ఆలోచించండి. మీరు ఇక్కడ మా ముందు ఏడవడం కాదు, నా భార్యకి నేనేం చేస్తున్నాను, నా మర్దల్ని నేను ఎలా చూసుకుంటున్నా అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సరేనమ్మా, మీరు ఒక పని చేయండి, మీరు ఒక 5 నిమిషాలు బయట కూర్చోండి. సో ఇప్పుడు మీ సిస్టర్ని ఎందుకు పంపిస్తున్నా అంటే బయట, ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారు ఇక్కడ, మీ ఇద్దరు ఓపెన్గా మాట్లాడండి. మీ సిస్టర్ వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు వీళ్ళ సిస్టర్ వెనకాల పడితే మాత్రము వేరేలా ఉంటుందండి కథ. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, సెక్షన్ 85 BNS, దాంతోపాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టండి. కొట్టాడు, తిట్టాడు, మెయింటెనెన్స్ చేయట్లేదు, ఇలాంటి అన్ని ఎలిగేషన్స్ పెట్టండి, మిమ్మల్ని కోర్టుకి ఈడ్చండి, మనం మేము చెప్పగలుగుతాం. కానీ అవన్నీ మేము చెప్పదలుచుకోలేము. వై? బికాస్ మా పని మీ ఇద్దరిని కలపడమే మెయిన్. మా మోటో ఏంది? కలపడానికే ప్రయత్నం చేస్తాం. ఏదైతే కలిపే సిచ్యువేషన్ లేదు, కలిసినా కూడా వీళ్ళు సెట్ అవ్వదు, ఎలాగో విడిపోతారు అనే కేసెస్లో మేము ఖచ్చితంగా వాళ్ళ దారులు వాళ్ళు చూసుకోమనే చెప్తామండి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమందంటే, ఏదైనా ఇంకేదైనా మీ డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, ఏదైనా పేపర్ రాయించుకుంటారంటే మేము రాసిస్తాం, ఇంకేమున్నా కూడా నన్ను మేడమ్స్కి అడగండి, క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు మీ వాళ్ళ సిస్టర్ కూడా లేదు కాబట్టి చెప్పండి, ఏదన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Actually, I would like to say only one thing. I know everything about law and my life also. Actually, if you know about the law, you would not do this kind of so act. that's why I did false, because due to love. Actually, I did not get like that from today onwards. If my wife will love అంటే నేను ఈసారి నుంచి నన్ను తన చక్కగా చూసుకుంటే ఈ రోజు నుండి ఎవరితో ఉండకుండా ప్రేమతో బ్రతుకుతాను సార్ తనతో. కానీ ఏ తప్పు చేశాను మరి రెండోసారి చేయను. ప్లీజ్ బిలీవ్ ఇన్ మీ, నేను మళ్ళీ చేయను, తప్పైంది. ఈసారి నాకు నమ్ము, నీతో చక్కగా ఉంటాను, పిల్లలు చక్కగా చూసుకుంటాను, చేసిన తప్పు నేను ఒప్పుకుంటాను. ప్లీజ్ జాన్, ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. పర్లేదమ్మా, అయినా కూడా తను తప్పేదో తెలుసుకుంటున్నాడు కదా. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు రాకుండా ఉండేదిగా మేడం, ఇలా సరేరా, ఇప్పుడు బాధపడేదాన్ని కాదు కదా. మా దగ్గరకైతే వచ్చింది కదా కేసు. సో మీరు చెప్పిందంతా తనకి అవగతమైందని అనుకుంటున్నాము. ఒకసారి అయితే ఛాన్స్ ఇవ్వండి మా. మీరు కొద్ది రోజులు గమనించిన తర్వాత
మీరు ఖచ్చితంగా తనలో మార్పు లేదు, నాకు వద్దు ఈ లైఫ్ అనుకుంటే ఖచ్చితంగా సార్ చెప్పినట్టు డివోర్స్కి వెళ్దురు. కేసు అనేది కూడా ఎద్దు, దాని గురించి ఏం కాదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి మేము ఆలోచించేది ఏంటంటే భార్య భర్తల కేసే కానీ వారి మధ్యలో పిల్లలు ఒక బంధం ఉంటుందిరా, ఆ పిల్లల కోసం ఆలోచించే మరో ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆలోచించండి. నాకైతే తను మారుతాడు, మంచిగా ఉంటాడని నమ్మకం లేదు మేడం. మీరందరూ కలిసి తనతో మాట్లాడి పేపర్ మీద రాపిచ్చేసి చేస్తే. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఒక చిన్న కౌన్సిలింగ్ జరగడం ఫస్ట్ టైమే కదా? ఇంతకుముందు జరిగింది? ఇంతకుముందు ఏదైనా జరిగింది దాన్ని వాయిడ్ చేశాడు అంటే దాన్ని పాటించలేదు అంటే అది సెకండ్ విషయం. చూడండి, ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ సంప్రదించండి. అందుకంటే నాకు కావాల్సింది ఏముంది మేడం? అదే మా అవకాశం ఇచ్చి చూడు. సో మీరు దగ్గరుండి చేయి పట్టుకొని తీసుకెళ్ళండి, భరోసా ఇవ్వండి తనకి, అప్పుడే నమ్ముతుంది కదా. ఈరోజు నేను అనుకోలేదు మీ సమక్షంలో మళ్ళీ మా ఇద్దరు కలుస్తామని అనుకోలేదు. మీ అందరూ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.